మార్వాడి గో బ్యాక్ అనే నినాదాలు మిన్నంటుతా ఉన్నాయి. మన హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్కి అది అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రాలో ఇది ఒక హాట్ టాపిక్ అయిపోయింది. సో మా టీం కూడా వీడియో చేయండి అని అన్నారు. కొంతమంది కూడా అడిగారు. యాక్చువల్గా మనం బిజినెస్ చేసినప్పుడు బిజినెస్లో మనం ఒక సైడ్ తీసుకోవడానికి వీల్లేదు. సో యాక్చువల్గా మన మార్వాడి స్టోరీ, వాళ్ళు ఎలా వచ్చారు హైదరాబాద్కి, మన తెలంగాణకి, అసలు వాళ్ళు ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా కంటెంట్ నచ్చితే మాత్రం షేర్ చేయండి. సో మార్వాడి నినాదం ఒకటి ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఎప్పుడు చెప్తా ఉంటారు ప్రౌడ్గా, ఎక్కడికైతే ఎడ్ల బండి వెళ్ళదో అక్కడికి మార్వాడి వెళ్తాడని. ఆ నినాదంతో వాళ్ళు బిజినెస్లో స్ట్రాంగ్ అని చిన్నప్పటి నుంచి బిజినెస్ పాఠాలు పిల్లలకు నేర్పిస్తూ గ్రో చేస్తూ ఉంటారు. సో మార్వాడీస్ లేట్ 19th centuryలో వచ్చారనమాట. మార్వాడి మన నిజాం సర్కార్లో ఎలా వాళ్ళు టెక్స్టైల్ బిజినెస్ చేయడానికి, తర్వాత వేరే బిజినెస్ చేయడానికి ఇక్కడికి వచ్చేసి సెటిల్ అయిపోయారు. ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి. సో అలాగే మనం ఏ ఊర్లో చూసినా కూడా ఇప్పుడు మెయిన్ బజార్లో, మార్కెట్ ప్లేస్లో మార్వాడీస్ ఉంటారు. సో వాళ్ళు స్ట్రాంగ్గా గ్రో అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ కమ్యూనిటీ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, డబ్బులు షేర్ చేసుకోవడం, వాళ్ళల్లో వాళ్ళు పెట్టుబడి పెట్టి ఒకరిని పైకి తీసుకొని రావడం. ఇది వాళ్ళ కమ్యూనిటీ బాగా గ్రో చేసేసింది. ఇంకొకటి, వాళ్ళు మార్కెట్లో వచ్చినప్పుడు మనందరికీ, జనాలందరికీ వాళ్ళు క్రెడిట్ రూపంలో వాళ్ళు సరుకులు ఇవ్వడం జరిగింది. అలా స్ట్రాంగ్గా గ్రో అవుతూ ఇప్పుడు జ్యువెలరీ షాప్లో ఉన్నారు, రియల్ ఎస్టేట్లో ఉన్నారు, దాని తర్వాత కిరాణా షాప్లో ఉన్నారు, సూపర్ మార్కెట్లో ఉన్నారు. ఇండియా మొత్తంలో వాళ్ళు ఎదిగిపోయారనమాట. వీళ్ళు గుజరాత్ నుంచి రావడం జరిగింది. సో మార్వాడి అనేది స్ట్రాంగ్ కమ్యూనిటీ. వాళ్ళు ప్రతి ఇయర్ ఎదుగుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక చిన్న షాప్లో ఫస్ట్ ఒక కుర్రాడిలాగా జాయిన్ అయిపోయి, ఆ కుర్రాడికి నలుగురు కలిసి హెల్ప్ చేస్తారు. అతనికి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, అంటే వాళ్ళకి అది స్కూలింగ్ లాగా అనమాట బిజినెస్లో, అతన్ని తీసుకొని వెళ్ళి ఇంకో పెద్ద షాప్ పెట్టిచ్చేస్తారు, అందరు కలిసి డబ్బులు పోగేసుకొని. ఇది వాళ్ళ సీక్రెట్ అనమాట. సో వాళ్ళు బిజినెస్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అలాగే మన తెలంగాణలో, మన ఏపీలో, తెలుగు స్టేట్స్లో చాలా మంది బిజినెస్లో ఇప్పుడు గ్రో అవుతా ఉన్నారు. మన కమ్యూనిటీలో మన తెలుగు స్టేట్స్లో మీరు చదువుకోండి, మంచి జాబ్ వస్తుంది, లేకపోతే ఏదో ఒకటి చేసుకోండి అని పెంచడం జరుగుతుంది. అందుకని మనం బిజినెస్ ఎదగలేదు. సో హ్యాపీగా ఏంటి అంటే ఇప్పటికైనా మన పిల్లలు బిజినెస్ ఓరియంటెడ్ మైండ్ అవుతా ఉన్నారు, స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మనం కూడా బిజినెస్లో ఎదుగుతూ ఉన్నాం. ఒకవేళ మనం కూడా వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ బిజినెస్ పెట్టినప్పుడు ఆ స్టేట్ వాళ్ళు మనల్ని వెళ్ళిపోమంటే ఎలా ఉంటుంది? సో ఈ బిజినెస్ కమ్యూనిటీ అనేది తెలంగాణ స్టేట్ని కానీ ఇదంతా కూడా మన హైదరాబాద్ని డెవలప్ చేసింది. అన్ని కమ్యూనిటీ కలిసి బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఈ స్టేజ్కి వచ్చాం మనం. సో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, ఒకరు ఓవర్ రైట్ చేసుకోకుండా, డామినేట్ చేయకుండా ఒకరికొకరు హెల్ప్ చేస్తూ బిజినెస్ డెవలప్ చేసుకుంటూ వెళ్తే చాలా మంచిది. సో మన తెలుగు స్టేట్స్లో బిజినెస్ స్కిల్స్ నేర్చుకొని దాన్ని ఒక స్టేజ్కి తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలకి బిజినెస్ పాఠాలు నేర్పించుకుంటూ వెళ్తే స్కూల్తో పాటు తెలుగు బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళలాగా ఆలోచిస్తారు. మనది కూడా బిజినెస్ మైండ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయాలని, తర్వాత బిజినెస్ పెట్టాలని, బిజినెస్ స్కిల్స్ నేర్చుకోవాలని చూస్తూ ఉన్నారు. అలాగే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళల్లో బిజినెస్ బీజాలు వేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం కూడా డెవలప్ అవుతాం. ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఈ మార్వాడి గో బ్యాక్, మార్వాడి నినాదాలు చేసుకుంటూ వెళ్తే ఇది ఎన్ని రోజులు వెళ్తుందో తెలియదు, కానీ వాళ్ళు రూట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో మనం బిజినెస్ చేయాలన్నా, ఎవరు బిజినెస్ చేయాలన్నా ఆ ప్రొడక్ట్ గుజరాత్లోంచి తయారై రావచ్చు, మార్వాడి బ్యాక్గ్రౌండ్లో ఉండొచ్చు. వాళ్ళందరూ మనకి ఆ రా మెటీరియల్ ప్రొవైడ్ చేసే స్టేజ్లో కూడా ఉండొచ్చు. మెయిన్ ఇంపోర్టర్స్ అందరూ కూడా వాళ్ళే ఉంటారు. మన ఫైనాన్షియల్ ఇండియాలో టాప్ వాళ్ళందరూ కూడా వాళ్ళే ఉంటారు, బిజినెస్ వాళ్ళందరూ. అంటే ఒకవేళ మనం వాళ్ళని వద్దు అని అంటే, వాళ్ళు మనల్ని వద్దు అనుకుంటే అసలు ఏమీ జరగదు. సో ఐ హోప్ ఈ తొందరలో ఈ గొడవ వెళ్ళిపోతే చాలా మంచిదని కోరుకుంటా ఉన్నా. సో టువర్డ్స్ ఏదైతే గొడవ ఉందో అది తొందరగా ఎవరైతే ఇనిషియేషన్ తీసుకొని దాన్ని సర్దుమణిగి ఒకరి మీద ఒకరు గొడవ పడుకోకుండా మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా కూల్గా, ప్లెజెంట్గా ఉండాలా. వేరే ఏరియాలో, కొత్త ఏరియాలోకి వెళ్ళినప్పుడు, మనం అక్కడ లోకల్ కానప్పుడు. సో మనం బిజినెస్లో ఎదుగుతూ ఉన్నాం. రేపు పొద్దున మనం అందరితో కలిసి పని చేయాలి. బిజినెస్ అనేది అందరికీ సర్వ్ చేయడానికి, అందరికీ ఇవ్వడానికి, అందరికీ అమ్మడానికి. అదే ఒక్కరికే అమ్మలేం కదా. ఎవరైనా కూడా అందరికీ అమ్మితేనే అన్ని స్టేట్స్కి, అన్ని కమ్యూనిటీస్కి, అన్ని కంట్రీస్కి అమ్మగలిగితేనే బిజినెస్ అనేది గ్రో అవుతుంది. సో ఎవరిని బిజినెస్లో ఆపలేం. మనం బిజినెస్ ఛానల్ కాబట్టి వీ హ్యావ్ టు మెయింటైన్ ఈక్వాలిటీ అండ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ షేర్ ఈచ్ అదర్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్. యాజ్ ఎ బిజినెస్ కమ్యూనిటీ ఒకటిగా మెలిగి, ఒకటిగా గ్రో అవుతేనే మనం ఎదుగుతాం. మనం బిజినెస్ చేయాలంటే మనం రా మెటీరియల్ కొనుక్కోవాలి, లేదా మనం రా మెటీరియల్ సప్లై చేయాలా, ఒకరితో తయారు చేయించాలి, ఇంకొకరితో అమ్మాలి. ఈక్వల్ రెస్పెక్ట్
ఒకరికొకరు ఇచ్చుకోవాలి. ఒకరి మీద రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇప్పుడు మనం చూస్తున్నాం. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అసలు బిజినెస్ కమ్యూనిటీ ఎలా ఉండాలా, మన బిజినెస్ ఛానల్ కాబట్టి బిజినెస్ పరంగా మనం ఎలా ఉండాలా, ఒకరికే సపోర్ట్ చేయాలా లేకపోతే అందరికీ సపోర్ట్ చేయాలా, మనం ప్రోడక్ట్ అందరికీ అమ్మాలా, మన సర్వీసెస్ అందరు తీసుకోవాలా, లేదా ఒక్కరికే అమ్మాలా, లేదా ఒకరిని బేస్ చేసుకొని మన బిజినెస్ పెడితే అది సక్సెస్ అవుద్దా లేదా, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.